హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు 3 జూలై రోజు హరిహర వీరమల్లు ట్రైలర్ వస్తుందని నాకు తెలిసింది. సో మార్నింగ్ నుంచి చూస్తున్నా రిలీజ్ అయిందా లేదా అని. మా ఫ్రెండ్స్ కిన మెసేజ్లు చేస్తురు, ట్వీట్లు వస్తున్నాయి కానీ నాకేమో వెతుకుతుంటే ట్రైలర్ మన రివ్యూస్ని అందరూ చూస్తున్నారు కానీ మన ఛానల్ని ఎవరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మా ఎఫర్ట్కి మీరు ఇచ్చే సపోర్ట్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడమే. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ జెన్యూన్ రివ్యూస్. ఈ ట్రైలర్ రిజల్ట్ కూడా నాకు వచ్చింది. కానీ ఆటో ప్లేలో కనిపిస్తది కదా, అది చూసి ఏదో ఫ్యాన్ ఎడిట్ అనుకున్నా నేను. రాండమ్గా ఓజీ ఫోటోలు అవి కనిపిస్తున్నట్టు అనిపించింది నాకు. సో ఏదో వియర్డ్ ఉంది మొత్తం. సో ఏదో ఫ్యాన్ ఎడిట్ అనుకున్నా, బత్తీరా చూస్తే అదే ట్రైలర్. సో కొంచెం షాకింగ్ ఉండే. బట్ ఏదేమైనా ఇంకా మొత్తానికి ట్రైలర్ ఓపెన్ చేసి ట్రైలర్ చూడడం జరిగింది. మల్టిపుల్ టైమ్స్ చూసినాను. అండ్ హరిహర వీరమల్లు ట్రైలర్ పైన నా ఒపీనియన్ చెప్పాలి అంటే గుడ్ ఇంటెన్షన్స్ బట్ నాట్ సో గుడ్ ప్రొడక్ట్. సో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇప్పటి వరకు హరిహర వీరమల్లు గురించి నేను మన ఛానల్లో పెద్దగా మాట్లాడలేదు. సో చాలా మంది మన ఛానల్ని సీరియస్గా ఫాలో అయ్యేటోళ్ళు వెల్ విషర్స్ గిన హరిహర వీరమల్లు కథ గురించి చెప్తా ఉండే నాకు. ఇదొక జెన్యూన్ కథ, ఇండియన్ స్టోరీ. చాలో నుంచి కవర్ కాలేదు, చాలా మందికి తెలవాల్సిన కథ ఇది. సుమలాంటిళ్ళు చూడాలి ఈ కథని, సినిమాని అని. పవన్ కళ్యాణ్ హీరో సినిమా అంటే చూస్తాం, ఖచ్చితంగా చూస్తాం. కానీ ఇంతవరకు వినని నేటివ్ కథ ఇది. తెలుగులో నైజాముల గురించి, ముఘల్స్ గురించి పెద్దగా కథలు రాలేదు. వాళ్లు చేసిన ఆకృత్యాలు ఇంకా పెద్దగా కవర్ కాలేదు తెలుగు సినిమా స్పేస్లో. సో ఈ కథలు ఖచ్చితంగా రావాలి. సో ఆస్పెక్ట్లో హరిహర వీరమల్లు అన్నది పాజిటివ్ విషయమే. కాని ఇలాంటి నేషనలిస్ట్ కథలు లేదా నిజాన్ని చెప్పే కథలు మంచి సినిమా రూపంలో, ఎఫెక్టివ్ సినిమా రూపంలో వచ్చినప్పుడు దాని ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటది. కాశ్మీర్ ఫైల్స్ అనే సినిమా ఒక కరడు కట్టిన నిజం గురించి మాట్లాడుతది. అండ్ అది ఒక చాలా గొప్ప సినిమా కూడా, అందుకని అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగింది. ఆఫ్కోర్స్ ఈ రోజు కొంతమంది కుక్కలు వచ్చి దాన్ని ప్రాపగాండా సినిమా అది ఇది అంటారు. వాళ్ళ ఒక జనసైని డినై చేస్తున్నారని వాళ్లకి అర్థమైతే లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, జనాలకి కాశ్మీర్ ఫైల్స్లో ఏం అబద్ధముందో చెప్పమనండి. అప్పుడు అది ప్రాపగాండా ఎట్లా అయితదో మనం మాట్లాడొచ్చు. ఒక మైనారిటీ వాళ్ల ఊర్లోంచి, జాగాల్లోనుంచి వెళ్లగొట్టబడ్డారు, చంపబడ్డారు. ఆ మైనారిటీ ఇంకా తిరిగా ఆ జాగాకి వెళ్లలేదు. వీళ్ళు ఆ స్టేట్లో రిలీజియస్ మైనారిటీ కాశ్మీరీ హిందూ పండిట్స్ 30-40 ఇయర్స్ తర్వాత కూడా వాళ్లు మళ్లీ రీలొకేట్ కాలేదు వాళ్ల నేటివ్ ప్లేస్కి. ఇది టెక్స్ట్ బుక్ డెఫినిషన్ ఆఫ్ జెనసైడ్. ఇది జరిగింది. అండ్ ఇది చాలా రోజులు దాచబడిన కథ, చాలా రోజులు వేరే వేరే రీజన్స్ ఇచ్చి కవర్ చేయబడిన కథ. సో కాశ్మీర్ ఫైల్స్ అన్న ఒక ఎఫెక్టివ్ సినిమా ద్వారా ఈ కథ చెప్పబడ్డప్పుడు, ఈ నిజం చెప్పబడ్డప్పుడు దేశం కాన్షియన్స్ కదిలిపోయింది, జనాల్ని కదిలిచ్చింది, అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగింది. కాశ్మీరీ హిందూ పండిట్స్ కూడా మా కథ ఫైనల్లీ చెప్పబడుతున్నది, జనాలు తెలుసుకుంటున్నారు అని చాలా ఎమోషనల్ అయ్యరు. సో ఇది ఒక పవర్ఫుల్ నిజం. ఒక ఎఫెక్టివ్ ప్యాకేజ్ అయిన సినిమాలు వచ్చినప్పుడు అది చాలా సౌండ్ చేస్తది. షిండ్లర్స్ లిస్ట్ నుండి కాశ్మీర్ ఫైల్స్ వరకు ఇది వాస్తవం. సో హరిహర వీరమల్లు కథ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా గుడ్ ఇంటెన్షన్తో వచ్చిన కథనే అయి ఉండొచ్చు. అండ్ అది కూడా ఒక కారణమే మనం రేపు సినిమా చూడడానికి. సో నేను ఖచ్చితంగా చూస్తాను సినిమా ఎలాగో. కానీ కొన్ని ప్రాక్టికల్ రీజన్స్, కరియర్ వల్ల ఆ ప్రాడక్ట్ డిలే అయింది, ప్రొడక్షన్ హెల్లోకి వెళ్ళింది, డైరెక్టర్ మధ్యలో వదిలేసి వెళ్ళిపోవాల్సి వచ్చింది. క్రిష్ జాగర్లమూడి ఈ సినిమాని ఎంతవరకు తీసరో మనకు తెలియదు. దాని తర్వాత ప్రొడ్యూసర్ వాళ్ల అబ్బాయి జ్యోతి కృష్ణ ఈ సినిమాని ఫినిష్ చేసిరు. అండ్ ఆ గ్రీన్ స్క్రీన్ పాచ్ వర్క్ అదంతా తెలుస్తున్నది మనకి. సినిమా ఒక కన్సిస్టెంట్గా కనిపిస్తలేదు. పవన్ కళ్యాణ్ గారి లుక్స్ కన్సిస్టెంట్గా లేవు. ట్రైలర్లోనే కదా చాపీ ఉంది. అంటే ఇంకా సినిమా ఎంత చాపీగా ఉంటదో మనం ఊహించుకోవచ్చు. సో కొన్ని
ప్రాక్టికల్ రీజన్స్ వల్ల ఒక గుడ్ ఇంటెన్షన్తో తీస్తున్న కథ ఒక ఎఫెక్టివ్ ప్యాకేజ్ సినిమా రూపంలో రాలేకపోతుందేమో అన్న అనుమానం మనకి రావడం సహజం. సో హరిహర వీరమల్లు ట్రైలర్ అయితే అంత ఎఫెక్టివ్గా లేదు. సినిమా లెవెల్లో, ఫినిష్ లెవెల్లో చాలా ఇన్కన్సిస్టెన్సీస్ అయితే కనిపిస్తున్నాయి ట్రైలర్లో. అండ్ ఇక ఇదే పాటర్న్ సినిమాలో ఉంటదని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఎనీవేస్, ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ పవన్ కళ్యాణ్ గారిని స్క్రీన్ పైన చూడబోతున్నాము అని ఒక హ్యాపీనెస్ అయితే ఉంది. సో అది ఒక బిగ్ పాజిటివ్ అనే చెప్పాలి సినిమాకి. బట్ సినిమా పట్ల ఆయన పెద్దగా సీరియస్ అయితే లేరు. హీ ఇస్ మోర్ ఫోకస్డ్ ఆన్ పాలిటిక్స్. సో ఎంతవరకు హార్డ్ కోర్ సినిమా ఫ్యాన్స్ ఈ విషయాన్ని ఎక్సెప్ట్ చేస్తారో మనం వేసి చూడాలి. బట్ హరిహర వీరమల్లు ట్రైలర్లో ఏదన్నా పాజిటివ్ ఉంది అంటే అది మ్యూజికే. కీరవాణి ఇస్ మై ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్. హరిహర వీరమల్లులో వస్తున్న ట్రాక్ ఏదైతే ఉందో ప్రాబబ్లీ కీరవాణి బెస్ట్ పాడకపోవచ్చు అది. కానీ బాగుంది, నాకే నచ్చింది. సో ఐ ఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు కీరవాణి గారి మ్యూజిక్. ఆయన స్కోర్ ఏ విధంగా ఇచ్చుంటారో అని ఎక్సైటెడ్ ఉన్నా నేను. అండ్ దానికి తోడు కొన్ని డైలాగ్స్ బాగున్నాయి. సో ఓవరాల్ హరిహర వీరమల్లు గుడ్ ఇంటెన్షన్ ఉన్న సినిమా కావచ్చు. బట్ ప్రాక్టికల్ రీజన్స్ వల్ల ప్యాచిగా చాపీగా కనిపిస్తున్నది ట్రైలర్ వరకు అయితే. బట్ చూడాలి ఇంకా ఫైనల్గా సినిమా ఎట్లా ఉంటదో. గురూజీ డైరెక్షన్ కూడా ఉందండి కొంచెం. సో చూద్దాం. ఫైనల్లీ జూలై 24 అయితే రిలీజ్ అవుతుంది సినిమా. సో నేనైతే చూస్తాను సినిమా ఖచ్చితంగా. ఇంకా చూసిన తర్వాత ఎట్లా ఉంది సినిమా అని కూడా మాట్లాడుకుందాం. మన రివ్యూస్ని అందరూ చూస్తున్నారు కానీ మన ఛానల్ని ఎవరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మా ఎఫర్ట్కి మీరు ఇచ్చే సపోర్ట్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడమే. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ జెన్యూన్ రివ్యూస్.